సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలి అనంటే, మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. పాట పాడి కూడా, ఆ పాటతో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిని కూడా మన వైపు తిప్పుకోవచ్చు. మరి అలాంటి సెలబ్రిటీ ఎవరో కాదు. పెదవులకేమో అదే పనిగా నిమిషములేనే విడివిడిగా సమయానికే సెలవేక పేరులేనిది ప్రేమ కానిది ఓ కదే ఇదే కదా. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ పాట ఆ రియల్ సింగర్ కంటే మీరే బాగా పాడారమ్మా, మీరే వావ్! బాగా పాడారమ్మా అని శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఎళ్లారు గదా! ఎట్లొచ్చింది అవకాశం ఏంటి? మీరెప్పుడు పాడుతూ ఉన్నా కానీ, ఆ బెడ్ పైనే కూర్చొని మీరు పాడుతూ ఉంటారని జెప్పేసి అంటుంటారు కదా! ఎదలలో నవ్వు ఎదలోగే అందగాడు ఇతడంట మురుమపు వేలాయే కనుపప్ప నిన్న కోరే. నేను నవ్వుకొని పాడుతానని మీరు అనుకుంటారు, హ్మ్. కానీ నా నా వెనకాల ఎంత బాధ ఉంది నాకే. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? సోషల్ మీడియా సెన్సేషన్. మనకు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలి అనంటే, మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కూర్చున్న చోటే సింపుల్‌గా పాట పాడి కూడా, ఆ పాటతో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిని కూడా మన వైపు తిప్పుకోవచ్చు. మరి అలాంటి సెలబ్రిటీ ఎవరో కాదు. ఆవిడ పేరే సింగర్ శారద. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే తను పాడిన పాట ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం పెట్టి మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకుంటూ వెళ్తుంది మన శారద గారు. అండ్ శారద గారు ఈ ఇన్‌స్టా అకౌంట్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులవుతుందనుకుంటున్నారు? అసలు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి ఎన్ని రోజులవుతుందనుకుంటున్నారు? ఏదో 1 ఇయరో, 2 ఇయర్ అనుకుంటున్నారు కదా! కానే కాదు. జస్ట్ 3 మంత్స్ అవ్వకముందే సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయారు. ఆవిడ పాడే పాటలకు ఇప్పుడు పెద్ద ఫ్యాన్ బేస్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. మరి ఆవిడతో ఈరోజు మన సోషల్ పోస్ట్‌లో మీ చాణక్య ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. మరైతే లేట్ ఎందుకు? ఆవిడని వెల్కమ్ చెప్పేద్దాం. ఆవిడతో పాటలు పాడిద్దాం. అండ్ ఆ పాట వెనక ఉన్న కష్టాలేంటో కూడా తెలుసుకుందాం. శారద గారు ఎలా ఉన్నారు? బాగుంది. మాటలా మాట్లాడతారా? లేకపోతే పాటతో మొదలెడతారా? మీ ఇష్టమే. పాటలు పాడేద్దామా? ఓకే. స్టార్టింగే ఒక మంచి పాటతో మొదలెట్టండి. మీరు మీరు చెప్పండి ఏ పాట పాడాలి. మీరు 'రాధేశ్యామ్‌లో' పాట పాడారు చూసారా? మీకిష్టమైన సాంగ్? అవును, ఆ అది సాంగు నాకు చాలా ఇష్టం. హ్మ్. రాధేశ్యామ్‌లో ఆ హీరోయిన్ కూడా అది నాకు ఇష్టం అతను. ఆ! కానీ ఆ పాట చూడగానే నాకు చాలా ఇష్టం ఆ పాట అంటే. ఓకే. మనస్ఫూర్తిగా పాడుతాను ఆ పాట. 'రాధేశ్యామ్‌లో' మీకు నచ్చిన పాట, మీకు మంచి పేరు తీసుకొచ్చిన పాట. అవును. ఓకే. కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అనుకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసే ఎచటకు ఏమో తెలియదుగా అడగనలేనే చిలిమిదిగా పెదవులకేమో అది పనిగా నిమిషములేనే విడివిడిగా సమయానికే సెలవేక పేరు లేనిదే ప్రేమ కానిదే ఓ కదే ఇదే కదా. సూపర్! అంటే సూపర్ అమ్మా. కాదు అసలు మీరు సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదు, మరి సంగీతం నేర్చుకోకుండా పర్ఫెక్ట్‌గా అసలు ఆ రాగం తీయడం కానీ, ఆ గమకం కానీ ఎవ్రీథింగ్ ఎట్లా? అది నా దేవుడు అనుకోవాలి ఇంకా. ఆ! అది నాదంతే, ఏ పాట పాడినా కూడా హ్మ్. ఆ రాగం అలాగే తీస్తాను. కొంచెం కొంచెం అటు ఇటు అయినా కూడా అది తీయాలనే ట్రై చేస్తాను. విజయనగరం జిల్లాలోనే ఒక మారుమూల గ్రామం నుంచి ఈరోజు మరి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. చాలా భయంగా గూడా ఉంది. భయమెందుకు? అంటే అందరూ పిలుస్తుంటారు కదా! ఇలాగ ఇంటర్వ్యూలకి మీ హ్మ్. రండమ్మా అలాగని. అది కొంచెం భయం, సంతోషం చాలా ఉంది. ఎందుకంటే మా ఏరియా వాళ్ళందరూ కూడా మన ఊరికి పేరు తీసుకొచ్చావు. హ్మ్. మన ఏరియా నుంచి ఎళ్ళావు కదా! చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మాటలు చెప్తుంటే కొంచెం గర్వంగా ఉంది. కానీ కొంచెం భయంగా కూడా ఉంది. నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారేటో నన్ను పాడడానికి, ఆళ్ళ మధ్యలో పాడుతానో లేదో, ఎలా పాడుతానని భయం. హుహుహు. అది.
అంటే ఎలా పాడతాననే భయం తప్ప వేరేదేం లేదనమాట. అంతే. ఏముంది ఇంత బాగా పాడుతున్నారు. ప్రజలందరూ కూడా మీకైతే ఇన్ని లైక్స్‌లు కొడుతున్నారు. మీరు పెట్టిన వెంటనే మీ పాట ఎప్పుడెప్పుడు వస్తానని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టే కామెంట్‌లకి ఇంకా పాడాలనే ఆశ. హుహు. అందరూ అమ్మని చేస్తారు నన్ను కదా! శారదమ్మని చేసేసారా? శారదమ్మని చేస్తారు. అందరు నా బిడ్డలు. ఓకే. అమ్మ, అమ్మ, అమ్మ హ్మ్. ఈ పాట బావుందమ్మా. చాలా వింటుంటే ప్రశాంతంగా ఉందమ్మా. ఇంకా వినాలనిపిస్తుందమ్మా. మాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మర్చిపోవాలనిపిస్తుందమ్మా. ఎన్ని బాధలున్నాయి మాకు అలా కామెంట్లు పెడుతుంటే నాకు చాలా, చాలా, చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే నా నా రాగానికి కూడా ఇంతలాగా సపోర్ట్ చేసి, ఇంతలాగా ఉన్నోళ్ళకి కూడాని చాలా నేను ఓకే. ఫీల్ అవుతాను. కానీ ఫస్ట్ మీరు ఇలా పాట పాడి సోషల్ మీడియాలో పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? అంటే నేను వంట చేస్తుండగా ఇదే ఈ పాట పాడాను. హ్మ్. ఆ రాగం తీశాను. ఏదంటే అది సమయానికే శైలవేయిక ఆ రాగం తీసా. హ్మ్. అబ్బాయి నేనెప్పుడు పాడుతుంటాను గానీ, మేము దేవుడి పాటలు పాడుతాము. ఆ రాగము వేరేగా ఉంటది కదా! హ్మ్. విని విని ఆడికి అలవాటయిపోయింది. ఇది కొత్తగా అనిపించింది హ్మ్. బాబుకి. "అమ్మ ఒకసారి పాడమ్మా" అనేసన్నాడు. పాడాను. "కూర్చోమ్మా" అని చెప్పా. హ్మ్. ఆ పాటలో మీరు చూసారో లేమో వంట చేసుకొని సింపుల్‌గా ఉన్నాను. ఆహా! ఓకే. ఓకే. కూర్చోమ్మా అనేసి కూర్చున్నాను. కూర్చొని అలాగ వీడియో తీసి ఇన్‌స్టాలో పెట్టేసాను. ఇన్‌స్టాలో పెట్టిన వెంటనే ఇంకా చెప్పలేనంత ఆనందం. నా పాటకి ఇంతమందని. హ్మ్. ఒక్క రోజులోనే 10 లక్షలు ఎంతమంది చూసారు. మిలియన్ వ్యూస్ వచ్చాయి. మిలియన్ యాహ్! ఒకరోజు. వేలంటే ఏటి లేవన్నీ లక్షలే ఉన్నాయి. హ్మ్. నా పాటకు వేలంటూ ఏమీ లేదు. అంతలాగా నన్ను ముందుకు తీసుకెళ్తాండ్రు వాళ్ళే. మరి సుమారు ఒక 45-50 పాటలు పాడింటారా? 50 పాటలు పాడలేదు. హ్మ్. ఒక 39 ఇలాగ పాడుంటా. అంతే అప్రాక్సిమేట్‌లీ 40. అంటే కొన్ని కొన్ని ఇవున్నాయి. యాడింగ్‌వి ఇలాగ ఉంటాయి కదా! హ్మ్. చేసినవి ఉన్నాయి. నేను పాడిందయితే ఒక 39 పాటలు. 39 పాటలు. హ్మ్. మరి ఇన్ని పాటలు పాడినప్పుడు అసలు ఇన్ని పాడగలుగుతానా? నాకింతమంది ఫ్యాన్స్ ఉంటారా? అని చెప్పేసి ఎప్పుడన్నా అస్సలు అనుకున్నారా? అనుకోలేదు. 39 మందికి 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. హ్మ్. ఇప్పుడు 1,19,000 మంది ఎంతో వచ్చారు. ఓకే. ఈ పాటలకే. ఎప్పుడు ఈ మొదలుపెట్టారు ఇదంతా? మొన్న జనవరి 10న మొదలెట్టా. ఇది ఈ ఇయర్‌లోనే? అవును. ఓ 2 నెలల్లోనే, అవును. 2, 3 నెలల్లోనే ఇంత? హ్మ్. ఇన్నాళ్ళు ఈ టాలెంట్ ఎక్కడ దాగుందమ్మా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు తెలుసా? అవును. అలాగా హ్మ్. ఎక్కడున్నావమ్మా నువ్వు ఇన్ని రోజులు? హ్మ్. ఎక్కడున్నావమ్మా? ఏ ఊరమ్మా మీది అని కామెంట్. ఇంతకు ఏ ఊరు మీది? మాది పాయికపాడు. హ్మ్. మా అత్తోరూరిది. హ్మ్. మా మా హస్బెండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసా. హుహు. ఇప్పుడు అమ్మాళ్ళ ఇంటికాడ ఉంటున్నా మరిపిల్లో. మరి ఈ 3 నెలల్లో మీ జీవితం అనేది కూడా కంప్లీట్‌గా మారిపోయింది. ఆ! అసలు కల్లో అయినా ఊహించుకున్నారా అసలు? అస్సల. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే ఇంతమంది ప్రజల ముందుకు నన్ను తీసుకొచ్చారు కదా! ప్రజలు. హ్మ్. ఆళ్ళకి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. మీ అందరికి పరిచయం చేసింది వాళ్ళే. వాళ్ళ ద్వారే కదా మీరు నన్ను వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సూపర్. ఇంతకు మీకు ఎంతమంది పిల్లలు? మీ ఫ్యామిలీ ఏంటి? ఏంది? ఒక బాబే. ఒక బాబే. క్రాంతి. నా క్రాంతి. మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పటి నుంచి మీ నోట్లోంచి ఎక్కువ వచ్చిన పేరు అదే అనమాట. అవును. క్రాంతి. ఏం చేస్తుంటాడు బాబు? బాబు చదువుతున్నాడు. సెకండ్ ఇయర్ డిప్లొమా హ్మ్. ఫిషరీస్ అంటారు కదా! హ్మ్. అగ్రికల్చర్. మరి మీ రాగం మనోడి గొంతులో కూడా ఉందా ఏమన్నా? పాడుతుంటాడా? నాతో పాటు పాడుతాడు. నీతో పాటు పాడుతుంటాడా? అలాగా అలాగా. ఆ! మరి చెప్పింది వాడే కదా! ఎక్కడ పాడాలమ్మా అలాగమ్మా అలాగమ్మా అని. హ్మ్. చదువు లేదు కాబట్టి ఆడు కొంచెం నాకు ఎక్కడ అంటే కొంచెం కొంచెం మిస్టేక్ అయినప్పుడు అలా తీయాలమ్మా, అలా తీయాలమ్మా అంటాడనమాట. హుహు. పక్కన సపోర్ట్ అంతా ఆడే. ఓకే. క్రాంతి. ఇంతకు మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఎళ్లారు కదా! ఎలా అనిపించింది? ఫస్ట్ అపియరెన్స్ అదే అనుకుంటా. ఇన్‌స్టాగ్రామ్ తర్వాత మళ్ళీ మీరు కనపడ్డం టీవీలో అంటే ఇంక అదే. అవును. ఎట్లొచ్చింది అవకాశం ఏంటి? ఫోన్ వచ్చింది డైరెక్ట్‌గా మాకు. హ్మ్. మళ్ళా మేనేజర్ ఉంటారా ఫోన్ చేశారు. మమ్మల్ని నమ్మలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మేము మాట్లాడుతున్నామమ్మా మీరు రాగలరా అనేసి ఫోన్ చేశారు ఆ అబ్బాయి ఫోన్‌కి. మేమైతే నమ్మలేదసల. ఇదేంటి ఇన్ని సంవత్సరాల నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆళ్ళకి లేని అవకాశం నాకు ఇంత టైంలో రావడం అంటే అసలు నాకు అర్థం కాలేదు. అప్పుడు తర్వాత కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వెళ్ళడం జరిగింది. నార్మల్‌గా ఏం చేస్తుంటారు మీరు? మా ఆయన మేస్త్రి పని చేస్తారు. హ్మ్. రీసెంట్‌గా అతనికి కొంచెం ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతను కొంచెం రెస్ట్ ఉంటాడు. ఇప్పుడు పనికెళ్తుంటాడు. ఒక 4 రోజులు పని చేస్తే, ఒక 4 రోజులు రెస్ట్ ఉండాలి. ఓకే. నాకు చికెన్ కొట్టుంది చిన్నది. హుహు. నేనే చికెన్ చేస్తాను. నేనే చికెన్ అమ్ముతాను.
ఓకే. వండడము మరియు చికెన్. లేదు. అంటే చికెన్ చేసి అమ్ముతాను. నేనే చికెన్ కొడతాను. చేసేస్తుంటారు. ఓకే. కోళ్ళు తెచ్చుకొని నేనే చేస్తా. ఇంతకీ యాక్సిడెంట్ అన్నారు ఏంటది? అంటే ట్రైన్ నుంచి పడిపోయారు. ఒంగోలులో పడిపోయారు. ఓకే. ఓకే. మేము 10 సంవత్సరాలు చెన్నైలో పనిచేసేవాళ్ళం. హ్మ్. చెన్నైలో పనిచేసి బాగా సంపాదించాం. బానే ఉండేది మాకు లైఫ్. హ్మ్. సడన్‌గా మా ఆయనకి ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మొత్తం అంతా కోల్పోయి ఇంకా బ్రతుకు తెరువు కోసం చిన్న చికెన్ కొట్టు పెట్టుకున్నాను. హుహు. ఆ అమ్మాయేమొచ్చి అమ్మ, నాన్న సపోర్ట్ కొంచెం. అమ్మని ఇంటికి తీసుకొచ్చేసాను. హుహు. అతనికి ఎవరు లేరు. అమ్మ, నాన్న ఎవరు లేరు. ఆహా! అంతా నేనే. ముందుండి మీరేమో నడిపిస్తున్నారనమాట. ఎందుకంటే తనతో మా ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. హ్మ్. ఇక జీవితాంతరం చావైనా, బ్రతికైనా, మంచైనా అతనితోనే హ్మ్. లైఫ్‌లో. ఇంకా అతన్ని బాగు చేసుకుంటూ, మా అబ్బాయిని చదివించుకుంటూ ముందుకెళ్తున్నారు. ముందుకెళ్తున్నాను అంతే. ఓకే. వింటుంటేనే అసలు అంత పడ్డారు. చాలా. హ్మ్. అంటే ఆ టైంలో నాకు తెలిసి తెలియని వయస్సు. హ్మ్. ఇప్పుడు ప్రెగ్నెంట్ మా అబ్బాయి రెండో నెల కొడుకు. తెలిసే టైంలో యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే నా లైఫు తలుసుకుంటే నాకు ఆటోమేటిక్‌గా ఏడుపే వస్తది. ఎందుకంటే అంత బాధలు నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఒక్కదాన్నే నేను నా భర్తను కాపాడుకొని ఈరోజు అతన్ని నేను ప్రాణాలు తెచ్చు నా ఆస్తి పోయినా పర్వాలేదు కానీ హ్మ్. ఆయన నా వెంట ఉన్నాడు. నా బిడ్డ 2 నెలలు ప్రెగ్నెంట్ కదా! వాళ్ళ నాన్న ఏమైనా అయిపోతే ఆ బిడ్డ మీద మరి కడుపులో పడగానే తండ్రి కోల్పోయాడని ఒక నింద నా బిడ్డ పడకుండా హ్మ్. ఇంతవరకి ఆడంటే మాకు చాలా ఇష్టం. వాళ్ళ నాన్న కాపాడాడు కదా! హ్మ్. అందుకే. ఎన్ని కష్టాలు దాటుకొని ఇప్పుడు అటువైపు వచ్చారు. భర్త, ఇటువైపు బిడ్డ చదువు హ్మ్. నా లైఫ్‌లోనే అంతే. నేను నవ్వుకొని పాడుతానని మీరు అనుకుంటారు. హ్మ్. కానీ నా వెనకాల ఎంత బాధ ఉందో నాకే తెలుసు. ఎవరికి తెలీదు. మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది. మీరు ఎప్పుడు పాడుతూ ఉన్నా కానీ ఆ బెడ్ పైనే కూర్చొని మీరు పాడుతూ ఉంటారని చెప్పేసి అంటుంటారు కదా! ఉండేది ఇల్లు అంతేనా? ఒక్క రూమే ఉంది. హుహు. అదే ఉంది. అటువైపు కిచెన్ ఉంటది. ఆ ఇంతలోనే మనం చాలా సంతోషంగా ఉంటాం. అవును. అన్ని మేడలున్నా, ఎన్ని గదులున్నా అందులో సంతోషం ఉండదు. ఆ ఒక గదిలోనే నా భర్త, నా బిడ్డ, నేను ముగ్గురు హ్యాపీగా ఉన్నంతలో మేముంటాం. హ్మ్. అంతే. మా ముగ్గురు మాట ఒకటే. మా బిడ్డ అర్థం చేసుకుంటాడు మా విషయం. పిల్లలంతా చిన్న చిన్న చిరాకుంటది. హ్మ్. కానీ క్రాంతి విషయంలో అలా ఉండదు. ఒక్కసారిగా మీకు సోషల్ మీడియాలో గానీ, మీ పాటకి ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీ హస్బెండ్ గానీ, లేకపోతే ఏమంటున్నారు? ఏమనుకుంటున్నారు అసలు? మా అబ్బాయి తప్పంతా నాదే అని పాడుతుంది. ఎందుకు? అంటే మీతో పాట పాడించడం తప్పు చేశాడు అనుకుంటాడా ఏంటి? లేదు. ఆ! అంటే మా అమ్మ రాగానే వింటాను గానీ ఇన్ని రోజులు నేను ముందుకు తీసుకురాలేకపోయాను. ఇప్పుడు తీసుకొచ్చాను. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ కదా! ఓహ్! తప్పంతా నాదే కాదని పాట పాడుతాడు. ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు తప్పంతా మీ అబ్బాయిదే. ఇంత లేట్ చేశాడని చెప్పేసి. ఓకే. కానీ మీరు ఏ పాట పాడినా గానీ కొన్ని మిలియన్‌లో వ్యూస్ అనేది కూడా వచ్చాయి. అవును. హైదరాబాద్‌లోనే కాదు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా మీ పాట ఎప్పుడని చెప్పేసి అనిపిస్తుంటాయి కదా! మరి మీకొచ్చిన కామెంట్‌లలో పర్టిక్యులర్‌గా కొన్ని కామెంట్స్ మీకు బాగా అనిపించినది, మనసుకు నచ్చినవి ఏమన్నా ఉన్నాయా? అన్నీ మనసుకు నచ్చినవే. హ్మ్. ఏమని చెప్పను. అది ఇంగ్లీష్‌లో అంటే నాకు తెలీదు గానీ తెలుగులో చదివినవి మాత్రము హ్మ్. బాగా పెట్టారు. హ్మ్. చాలా బాగా. ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలమ్మా. ఈవిడకొక అవకాశం ఇవ్వండి అని అందరికి రిక్వెస్ట్ పెట్టాలి. ఆళ్ళు పెడుతున్నారు నా కోసం. హ్మ్. ఈవిడకివ్వండి అని. ఇలా అందరూ పెడుతున్నారు అలాగే చాలామంది. అదే ఒక విషయం చెప్పండి. మీరు ఇంట్లోనే పాట పాడుతూ అట్లా ఉండేవాళ్ళు. ఒక్కసారిగా సడెన్‌గా శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పేసి ఆ స్టేజ్ మీద పాడుతున్నప్పుడు గాని టెన్షన్ అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? ఆ! చాలా బయటికి వెళ్ళగానే లోపల మాత్రం ఆ! ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడినా కూడా అయ్యో! ఎందుకమ్మా? అంతే మరి ఏం చేస్తావు తప్పదు. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయిందా? హ్మ్. ఉందా ఇంకేమన్నా? పర్లేదు. ఏమక్క అందరూ మిమ్మల్ని అమ్మ చేసేస్తే నేను అక్కని చేసేస్తున్నా. మా శారదక్క అని చెప్పేసి. ఓకే. ఇంతకు ఆలీ గారు ఏమన్నారు? ఏదైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళే చెప్పి ఒక పాటకు నీకు అవకాశం ఇస్తానని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్‌తో మాట్లాడిస్తాను కూడా చెప్పారు కదా! చెప్పారు. అండ్ అలాగే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్న టైంలో కూడా పర్టిక్యులర్‌గా మీ ఎపిసోడ్ ఏదైతే వచ్చిందో చాలా హ్యాపీ అనిపించింది.
నిజంగా ఎక్కడో మారుమూల గ్రామం నుంచి మీరు వచ్చి మిమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడడం అనేది కూడా మాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే మరి ఇంకొక పాట మా కోసం. మీ ఫ్యామిలీని తలుచుకుంటూ మీ ఫ్యామిలీకి బాగా ఇష్టమైన పాట. ఫస్ట్ ఏమో మీకు నచ్చిన పాట, ఇప్పుడు మీ ఫ్యామిలీకి బాగా నచ్చిన పాట. మా ఫ్యామిలీకి నచ్చిన పాట అంటే అన్నీ మా ఫ్యామిలీకి నచ్చుతాయి. కానీ ఒక పాట పాడుతూ ఉంటే అంటే మీ ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కదా, ఏ బాగుంది శారద ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఉమ్, అలాంటిది. మా ఆయన అన్ని పాటలకి ఎంజాయ్ చేస్తారు. పర్వాలేదు. ఎందుకంటే ఆ, ఇప్పుడు ఈ కొత్తగా సినిమా పాటలు పాడడం వల్ల నా టోను వాళ్ళకి ఇంకొక అద్భుతంలాగా వినిపిస్తుంది అనమాట. మ్హూ. అంత బాగా అంటే ఎలా కనపడుతున్నారు అంటే చిత్రమ్మ గారు ఉన్నారు కదా, మ్మ్. చిత్రమ్మ గారు రెండో చిత్రమ్మ గారు అని పెడుతుంది. ఆవిడతో పోల్చడం అంటే అంత మాటలేటి ఆవిడ ఆవిడ అసలు అనకూడదు కానీ ఆవిడ ఎక్కడ మనం ఎక్కడ. మ్మ్. చిత్రమ్మ గారు అన్ని నాకు చాలా సంతోషం వేస్తుంది. మరి ఇప్పుడు పాట ఏమన్నా పాడతారా? ఎవరిని కలువని చోటులలోన ఎవరిని తాలువని వేలలలోన తరిమే వరమా తడిపే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 వింటున్నావా. వా వింటూనే ఉంటాం. తెలుగు ప్రేక్షకులందరం కూడా ఏంటంటే మీ పాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇన్ని సినిమా పాటలు పాడుతున్నారు కదా మీరు, మరి మీకు అసలు మీ అసలైన కోరిక అంటే ఏంటి? కోరిక ఏం లేదు, కోరిక ఏం లేదా? ఏముంటది చెప్పండి. నా నా బిడ్డ చదువు కోసం, నా భర్త ఆరోగ్యం కోసం, ఉమ్, ఎవరైనా ఏదైనా ఒక పాట ఇస్తే ఉమ్, సినిమాలోనే ఉమ్, అంతకంటే సంతోషం ఇంకేం ఉండదు. భయమైనా కూడా ధైర్యం చేసి పాడుతాను అని ఒక అంతే, ఇంకేట్లేదు. నాకంటూ కోరికలు ఏమి లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ బాగా ఉండేవాళ్ళమే. డబ్బు అంటే అంత సంపాదించి మొత్తం ఒక్కసారి కోల్పోవడం వల్ల ఉమ్. నాకు డబ్బు మీద అంత ఆసక్తి ఏం లేదు అసలు. అంతే, నా బిడ్డ ఒక పొజిషన్లో ఉండాలని నా ఆశ, నా కోరిక, నా భర్త ఆరోగ్యం, అంతే. ఈ రెండే తప్ప మరి ఇంకేం లేవు. అంటే మీకంటూ ఏమన్నా? నాకంటే ఏం లేదు, నన్ను ఉన్నంతలో బ్రతికేస్తాను. ఉహుం. వాళ్ళిద్దరూ బాగుంటే నాకు చాలా, అంతే. ఒక మాట చెప్పండి, మీరు పాడడం అంటే నిల్చొనైనా పాడతారు కదా? నిల్చొని పాడుతాను, కాకపోతే మంచం మీద కూర్చొని ఫేమస్ అయిన మంచం. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఉమ్, మంచం మీద కూర్చోబెట్టి పాడారు. అదే. ఎందుకంటే రష్మిక గారు అన్నారు, అమ్మ నువ్వు మంచం మీద కూర్చొని ఫేమస్ అయ్యి కాబట్టి మంచం మీద కూర్చొని పాడమని స్టేజ్ మీద మంచం వేయించారు ఇంద్రాజ మేడం గారు. ఓకే, ఇంద్రజ గారు ఇంద్రాజ మేడం గారు చాలా నాకు ఏమన్నారంటే, నువ్వు పాడుతుంటే మా ఇంట్లో మనిషిలాగమ్మ, చాలా చాలా హాయిగా ఉంటదమ్మా అని చెప్పారు. అంటే ఫస్ట్ మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అంటే ట్రావెల్కి ఇచ్చారు. ట్రావెల్కి ఇచ్చారు. ఓకే. ట్రావెల్కి ఇచ్చారు, మాకు అంతా బాగానే చూసుకున్నారు. కానీ ఉండడానికి కానీ ఉమ్, చాలా దేనికి కూడా మాకు లోడ్ చేయలేదు, చాలా బాగా చూసారు వాళ్ళు. ఉమ్, చాలా బాగా, చాలా బాగా, చాలా బాగా చూసారు. ఓకే. అవును. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు ఎప్పుడైతే కోల్పోయారో అక్కడే మీరు సంపాదించుకుంటారేమో అనిపిస్తుంది థ్యాంక్ యూ నాన్న. నిజంగా. ఉమ్. ఎందుకంటే ఆ పాటల మాధుర్యం కానీ ఇది కానీ అంటే ఇంత మరి అప్రిసియేషన్ వస్తూ మరి ముందుకెళ్తూ ఉన్నారు. మరి మీకు నచ్చిన హీరో అంటే ఎవరు? నాకైతే హీరో ప్రభాస్ గారు. ప్రభాస్ గారు. ఉమ్. అందుకే మీరు ప్రభాస్ గారు సాంగ్ అంటే బాగా ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆయన అతనిలో పొడవ వంతుడు ప్రభాస్ గారు. ఓకే. నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం, చాలా. మా ఇంట్లో అందరికి కూడా, మా ఆయనకి. సరే, మరి మీరు పాటలు ఎక్కువగా వింటూ ఉంటారు కదా, సో ఎవరి పాటలు బాగా ఎక్కువ వింటూ ఉంటారు? ఎవరి పాటలు అంటే మన విజయ్ దేవరకొండ గారు, ఉమ్, అతని పాటలన్నీ, అతని సినిమాలన్నీ. అందుకే మన రీసెంట్గా పాట, అతని పెళ్లి రోజు రిలీజ్ అయిన పాట పాడాను. మరి ఆ పాట పాడతారా? ఓకే. చాలా మంది ఏమని పెట్టారంటే, ఆ పాట ఆ రియల్ సింగర్ కంటే మీరే బాగా పాడారమ్మా, మీరే బాగా పాడారమ్మా అని. ఏందయ్య సామి ఇట్టగా స్తాందే వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల, వీచే గాలికి అత్తర తిందెవ్వరు, మారే జాముకి ముద్దు పెట్టిందెవ్వరు, మాయదారి మన సాగక జాగర మాయారా, తడిసిపోయారా తడి మెరిసిపోయారా, నీ చిలిమి కళ్ళల్లో ఒళ్ళే మరిసిపోయారా, తడిసిపోయారా
తడి మెరిసిపోయారా నీ చెలిమి కళ్ళల్లో ఒళ్ళే మరిసిపోయారా. మీ పాటలో మేము తడిసిపోయాం. సూపర్ అమ్మా. నిజంగా చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు. అండ్ అందరూ ఏమనుకుంటున్నారంటే మీరేమన్నా సంగీతం నేర్చుకొని ఆపేశారా? లేకపోతే ఇలాంటిదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సంగీతం మాకేది తెలుస్తుంది అటువైపు, సంగీతం ఎవరు నేర్పుతారు పల్లెటూరులో. హ్మ్. సంగీతం అంటే నాకు భరతనాట్యం అంటే ఇష్టం ఆ రోజుల్లోనే. ఓకే. డాన్స్ డాన్స్ నేర్చుకున్నారా మరేమన్నా? నాకు ఎవరు నేర్పుతారు, చూసి టీవీలో చూసి నేర్చుకోవాలి మామూలు జస్ట్ అలాగా. హ్మ్. నా నా ఇష్టం భరతనాట్యం అంటే నాకు అప్పుడు ఆ రోజుల్లో ఇష్టం. మరి మీ ఊర్లో గాని అందరూ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గాని ఏమంటున్నారమ్మా అసలు ప్రెజెంట్ ఇప్పుడు? చాలా సంతోషపడతారు. అస్సలు. ఎందుకంటే హ్మ్. మన ఊరు నుంచి ఒక పర్సన్ వెళ్ళిందంటే మా వీధిలో వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అనుకోండి మన మీద పడినాలు తెలుసు హ్మ్. కదా ప్రతి ఊర్లోని. కానీ చాలా మంది కూడా నన్ను శారద మంచి పేరు తీసుకొచ్చింది అని మా ఊరు పెద్ద మనుషులు అందరు కూడా చాలా గర్వించారు. హ్మ్. చాలా మొదటిసారి హై పెట్టినప్పుడు ఏమనిపించింది? భయం వేసింది. మళ్ళీ భయం వేసిందా? హైదరాబాద్ రావడం కూడా భయమేనా? రాత్రి కూడా భయం. ఏటి క్రాంతి నాకు పాట పాడాను కానీ ఇలాగవుతుందని నేను అస్సలు అనుకోలేదు. హ్మ్. ఏటి భయం నువ్వేం భయపడకమ్మా అనేసి చెప్తాడు అబ్బాయి ధైర్యం చెప్తాడు. ఓకే. ఏం చేస్తాం వాళ్ళ ఫ్యూచర్ మైండ్లో పెట్టుకుని అలాగ నేను ఇంకా వెళ్ళిపోవడమే అంతే. అసలు కొడుకు భవిష్యత్తు కోసం మీరైతే ఏదైనా చేయడానికి ముందుకెళ్ళిపోతున్నారు ఆ, చూసారా? అంతే. అద్దమ్మా సూపర్. అస్సలు ఆడి కోసం మా అబ్బాయి కోసమే నేను ఇంతలాగా వచ్చాను. హ్మ్. నాకైతే చెప్పాను కదా మీకు, ఇంకా నాకంటే ఆశలు లేదు. ఆ చికెన్ కొట్టి చూసుకొని ఇంకా బతికేస్తాను. కానీ ముందుగా ఆడి ఫ్యూచర్ ఉంటే కొంచెం మీకు తెలియదేముండదు. ఏదైనా ఇప్పుడు మా పరిస్థితుల వల్ల డబ్బులు పెట్టి చదివించాలంటే కష్టం. హ్మ్. మరి ఇందులో నేను ధైర్యం చేస్తే కదా రేపొద్దున నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆశ. ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను మీ కొడుక్కి? ఏమీ లేదు మాలాంటి పరిస్థితి, మాలా కూలి చేసుకునే పరిస్థితి కాకుండా ఏదో చిన్న జాబ్ అలా వస్తే చాలు ఓకే. అంతే. ఇంకేం పెద్ద జాబులేమి ఆశించకూడదు కదా. హ్మ్. మాకు తగ్గట్టు మా జాబులు అంతే. కానీ చాలా మంది మిమ్మల్ని పర్టికులర్‌గా కొన్ని సాంగ్స్ పాడండి. ఆ సాంగ్స్ మాకు బాగా ఇష్టము. మీ నోట్లోంచి ఆ పాటలు వినాలనుంది అని చెప్పి కోరుకున్న సాంగ్ ఏందమ్మా అది? నేనని అది పాడాను. ఒక అబ్బాయి మా మా కాంతి వాళ్ళ ఫ్రెండ్ ఆ! పండు బాబు. ఆ అబ్బాయి వచ్చి అమ్మ నాకు ఈ పాట అంటే పాడాను. ఆ పాట పాడొచ్చినప్పుడే ఇంత 10,00,000 1,000,000 వచ్చింది. 1,000,000 ఏంటమ్మా 10,000,000 కూడా పోతున్నాయి అక్కడ. ఇంతకు ఇన్ని మిలియన్ వ్యూస్ గాని, హైదరాబాద్‌కి పిలవడం చాలామంది పిలవడం గాని, ఇంటర్వ్యూస్ చేయడం గాని ఇయన్నీ చూస్తూ ఉంటే అసలు మీకేమనిపిస్తుంది? భయమేస్తుందా? భయమేస్తది మరి. అంటే మా ఊర్లో శారద టీవీలోకొచ్చింది, సెలల్లోకొచ్చింది. హ్మ్. విచిత్రంగా ఉంది మా ఊర్లోనే. హ్మ్. భయమేస్తది కదా మరి. భయమేస్తది ఇంకా. హ్మ్. సడెన్‌గా ఈ ఈ కెమెరాలు ఇవి మీరు తెలియని వ్యక్తుల ముందుల కూర్చొని అడిగితే, తెలిసిన వ్యక్తులు కూర్చొని అడిగితే మనం కరెక్ట్ మాటలడుగుతాం. తెలుసు కదా! ఇప్పుడు నిన్నే మిమ్మల్ని ఇదే చూడడం ఫస్ట్ టైమ్. అంటే ఇప్పటికి భయంగా ఉందా చెప్పండి? ఇంకా భయంగా ఉందా? లేదులెండి. కొంచెం తగ్గింది ఇందాక లేదు. కానీ ఆ భయం పోగొట్టుకున్నారంటే ఇంకా సినిమా పాటలు కూడా బోలెడన్ని పాడొచ్చు తెలుసా మీరు? హ్మ్. క్రాంతిని గుర్తుపెట్టుకోండి. అంతే. అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకున్నారంటే భయం ఉండదు, ఏమీ ఉండదు. ఇంతకు సినిమాలు చూస్తుంటారా? సినిమాలు తక్కువ చూస్తాను నేను. సినిమాలు తక్కువ చూస్తుంటారు. కానీ పాటలు మాత్రం ఎక్కువ పాడుతుంటారు. ఈ మధ్యనే. ఈ మధ్యన. ఆ! ఓకే. క్రాంతి సెలెక్ట్ అమ్మ ఈ పాట బావుంటది చూడమ్మా. ఈ పాట పాడతావమ్మా పాడగలుగుతావా అంటాడు. హ్మ్. మనం పాడగలిగిందైతే పాడతాను. ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు మీరు? ఎక్కువ సార్లు ఏముండదు. ఒక 10 సార్లు ఇలాగ హ్మ్. ఒక 10 సార్లు. ఇంకా కష్టమైన పాట అయితే ఒక 15 సార్లు. హ్మ్. ఇంకా అంటే ఒక 5 సార్లు ఇలాగ వేస్తే సరిపోతది. ఇంతకు మీరు 15 సార్లు ప్రాక్టీస్ చేసిన సాంగ్ ఏదన్నా ఉందా? అన్నీ అలాగే చేస్తాను. హ్మ్. ఎందుకంటే భయం ఎలాగెళ్తది ఇంకా బాగా పాడాలి. 2, 3 సార్లు పాడిస్తే బాగా రాదు. హ్మ్. అది బాగా నలగాలి కదా నోట్లో. అప్పుడు మనకు వస్తదనమాట. హ్మ్. ఆ ఫీలింగ్స్‌తోని ఆ రాగం అలాగిస్తే కదా మనకి యూస్ వచ్చేది. కానీ ఆ వ్యూస్ మాయలో మీరు కూడా పడిపోయారా ఏంటి కొంపదీసి? లేదు లేదు. ఆ! అంటే ఆళ్ళకి నచ్చాలి కదా మరి. హ్మ్. అంటే నేను పాడిన పాట వాళ్ళకి నచ్చాలి. వాళ్ళు నచ్చితే కదా నన్ను ముందుకు తీసుకెళ్తారు. యాహ్! వాళ్ళు పెట్టే కామెంట్లు అలాగున్నాయి మరి. హుహు. ఆళ్ళ కోసం ఇంకా బాగా పాడాలని ఒక ఆశ. ఆ! అంతే. ఇంకేటి లేదు. శారద గారు ఇలా వచ్చారు అనేటప్పటికి మా సోషల్ పోస్ట్ టీమ్ అందరూ కూడా ఏంటంటే మీతో కొన్ని పాటలు కూడా పాడించుకోవాలని చెప్పేసి అందరూ వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది నాకు మెసేజ్‌లు కూడా పెట్టారన్నమాట. మరి ఆ పాట పాడతారా? ఓకే. మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటు మాటు గానం
కానులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినదే. హ్యాపీనా అందరూ? మా సోషల్ పోస్ట్ టీం అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీ పాటలతో, అన్ని వాటిలతో. నిజంగా సూపర్ అంటే సూపర్ అమ్మా. ఇంకా బోల్డ్ ఎన్ని సాంగ్స్ పాడాలి అండ్ సినిమా పాట మీ గొంతులోంచి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మేము కూడా మీకు ఆత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. చాలా చాలా హ్యాపీ అండ్ ఇక్కడికి వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. చాలా హ్యాపీ. అండ్ నా కోసం ఈ తమ్ముడిని చూసిన తర్వాత మీకేమన్నా ఒక్క పాట పాడాలనిపిస్తే నా కోసం ఏదైనా ఒక్క పాట పాడచ్చుగా? నీకోసం పాడు. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. వా పాటే మంత్రము మీ పాటే మంత్రము మమ్మల్ని మంత్రం చేసేలో ఉంచేశారు మీరైతే. నిజంగా శారదక్క రియల్లీ రియల్లీ సూపర్ అంటే సూపర్గా పాడారు. ఇలాగే పాడుతూ ఉండాలి. అండ్ ఏదో ప్రైవేట్ సాంగ్ ఏదో పాడినట్టు అనిపించింది. అవును, మన రఘుకుంశ గారు ఆ, ఒక పాట పెట్టారు. ఆ, శారదమ్మ ఈ పాట ఒకసారి వినని అంటే, ఒక సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలివి చేస్తుంది సొంత మౌనుగా చెయ్యి జరే చెయ్యి వేస్తే కొయ్యమర్రో ఇది రెండు మూరల పాను పేయరా జగడం వచ్చిన తాకవద్దయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఆ పాటకి ఆ, రఘుకుంశ గారు అమ్మ శారదమ్మ అద్భుతంగా పాడారని నాకు ఇది పెట్టారు, ఓ, కామెంట్ పెట్టారు. అప్పుడు థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. తర్వాత అతను నాకు శారదమ్మ ఈ పాట కొత్తగా రిలీజ్ పాట సినిమా అతను కొత్తగా అతనే పాట పాడి రాశారంట, రాసి పాడారంట. ఉమ్, ఒకసారి వినమ్మని నాకు ఆ పాట పెట్టారు. ఉమ్, ఉమ్, ఆ పాట పెడితే మీకోసం పాడుతాను సార్ అని పాడేసి అతనికి నేను ఓకే. పెడితే నాకు చాలా బాగుందమ్మ, నా పాట మీ నోట కొత్త పాట అనేసి కాంప్లి ఇచ్చారు. అటువంటి వాళ్ళు ఇవ్వడమే మాకు చాలా గొప్ప. యా. అంతే. మాలాంటి వాళ్ళు ఎంతమందినో తీసుకొచ్చారు కదా పైకి అతను. ఉమ్. అంటే సోహెల్ గారు మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అని అన్నారు కదా, ఏంటది యాక్చువల్గా హెల్ప్ చేశారా? చేశారు. చేశారా? ఆ, ఓకే. మా ఇంటికి ఒక అదే మౌతుల ఇస్తామన్నారు, అది లైటర్ ఉమ్, ఇంటికి పంపించారు, మొన్నే వచ్చింది. ఉమ్, ఉమ్, ఉమ్. అతనికి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలి వా. నా బిడ్డలా. అంతే. ఎందుకంటే ఈ రోజుల్లోని మన కష్టాలు వింటే అవునా అంటారు కానీ తీర్చరు కదా. ఉమ్, అలాంటిది ఒక బిడ్డలాగా నాకు ఏం కావాలో అవి అతను నాకు ఇచ్చారు. నేను అసలు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, ఇటు వచ్చాను. ఇప్పుడు చెప్తాను థ్యాంక్స్ చెప్తాను. అందరు చూడాలి. యా యా రియలీ గోల్డెన్ హార్ట్ మన సోహెల్ బ్రోది. చాలా అండ్ మీకు కూడా మా సైడ్ నుంచి కూడా మేము చెప్తున్నది ఏంటంటే, మా సోషల్ పోస్ట్ తరపు నుంచి మీకు ఎప్పుడు ఏ సహాయం వచ్చినా కానీ ఈ తమ్ముడు కానీ మా టీం ఎప్పుడు మీకు ఎప్పుడు ఉంటుంది. సో మీరు అడిగిన వెంటనే ఏం కావాలన్నా కానీ చేయడానికి రెడీగా ఉంటాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్. ఇలాగే